ప్రైజ్ లార్డ్. సర్వశక్తి కృపాకల్పి ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా దేవ, ప్రేమ గల మా ప్రభువా, కృపాసక్తి గలవాడా, కరుణావాసనత గల మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఏదే కాల సభలు ఏ రీతిగా మేమందరం కూడానైనా ఈ ఫ్యామిలీలో కలిసి స్థితించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలంతా బట్టి కూడా నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకున్నాం. ముందుగా నేను విజ్ఞాపం చేసిన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు. మరి ఇప్పుడు నైనా నీ కృపా సేవకులైనా నీ యొక్క వాక్యాన్ని బోధించుంటుగా వారిని సిరిచాటును వరింపరుచుకొని వారి నోట మీ మాటల నుంచి నాతో మాతో అందరితో కూడా ప్రభువా మాట్లాడమనడిచ్చిన అయ్యా, మేమందరం కూడా నీ సేవకుల ద్వారా హెచ్చరిక మాటలు వస్తుంటే లోబడే మనసును మాకు దయచేయమని నడుచును, అంగీకరించే మనసును మాకు దయచేయమని నడుచును, వాక్యానుసారంగా జీవించడానికి మేమందరూ కూడా మాకు సిద్ధపాటు దయచేయమని నడుచున్నాను. లోబడే తత్వాన్ని మాకు దయచేయమని నడుచున్నాను తండ్రి. శ్రద్ధ కలిగి నీ మాటలు ఆలకించడానికి నైనా సహాయం దయచేయమని నడుచున్నాను. విలువైన మాటలు, అమూల్యమైన మాటలు తండ్రి ప్రభా, అయినా మా ప్రాణాత్మలను కీళ్లను మూలిగిని విభజించినంత మటుకు మా హృదయంలోనికినైనా నీ మాటలు చొచ్చుకొని వెళ్ళటానికి నైనా సహాయం దయచేయమని తండ్రి ప్రభా. శ్రద్ధాభక్తితో ఈ మాటలు ఆలకించడానికి సహాయం చేసి నీ కుమారుని చేయడానికి ఆత్మతో నింపి మీరే మహిమ పొందుకొనమని చిన్న ప్రార్థన ఆలకించమని మిగతా మహిమా ప్రభావాన్ని ఆరోపిస్తూ ప్రభునేశ్వరీస్తు శ్రేష్టమైన నామములో ప్రతిలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మన మధ్య ఉన్న ఝాన్సీ గూడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫీర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అను గ్రంథంను రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనిపర్పస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తారండి. చాలా చక్కగా బోధిస్తారు. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందాము. ఈ సమయాన్ని డాక్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. మా దేవుని నామములు అందరికీ శుభములు. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఉదయకాలపు జూమ్ కూడికలో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మనందరం కూడా చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. మాకు కావలసిన ఆహారం మీరు అనుగ్రహించమని, చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనము గత నెల యేసుని వెంబడించడం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయంలో మనము 19వ వచనంలో చూచినట్టయితే యేసయ్య గారు శిష్యులతో చెప్పినటువంటి మాటలు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి
బోధించుడని చెప్పినట్టుగా మనం చూస్తాం, ద గ్రేట్ కమిషన్. అయితే ఇది మనందరికి కూడా వర్తిస్తుంది. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, మరి క్రీస్తును వెంబడిస్తున్న వారికి, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి డిసైపుల్స్ అనేది, శిష్యులు అనేది మాట ఏదైతుందో మరి కొత్త నిబంధనలో ఎక్కువ వాడబడినట్టుగా మనం చూస్తాం. అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఫాలో చేసిన వారిని కూడా డిసైపుల్స్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్, మరి పరిసయ్యులను ఫాలో చేసిన వారిని కూడా డిసైపుల్స్ ఆఫ్ ఫారిసీస్. అలాగే మరి క్రీస్తును వెంబడించినటువంటి వారు, నమ్మి క్రీస్తును వెంబడించినటువంటి వారికి కూడా అప్పుడు ఉన్నటువంటి సమయంలో మరి వారిని డిసైపుల్స్ అని పిలిచారు. ఇప్పుడంటే మనకి టీచింగ్ లో, అంటే మనము ఎక్కడ ఏ విషయాలు నేర్చుకున్నా కానీ, ఏ కాలేజ్లో నేర్చుకున్నా కానీ, మన క్లాస్ రూమ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని, లేకపోతే ఆన్ సైట్ డెమాన్స్ట్రేషన్స్ అని మనకుంటాయి. కానీ అప్పట్లో క్లాస్ రూమ్స్ అనేవి లేవు కాబట్టి ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క శిష్యులు, అంటే వారి నుండి ఎవరైతే వేరే వేరే విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ఆ యొక్క బోధకుల్ని వెంబడించేవారు, టీచర్స్ని వెంబడించేవారు. వాళ్ళు ఎక్కడ పెడితే వాళ్ళతో ఉంటూ వారితోటే వారి యొక్క సమయాన్ని గడుపుతూ వారి నుండి వివిధ విషయాలు నేర్చుకునేవారు. అలాగే క్రీస్తును వెంబడించి క్రీస్తు శిష్యులుగా మనము ఈ యొక్క కొత్త నిబంధనలో మరి ముఖ్యంగా సువార్తలు మనం చూస్తాం. క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి వారి గురించి మనం చూస్తాం. అయితే మరి ఎవరైతే క్రీస్తును వెంబడించారో, ఎవరైతే తను యొక్క ముఖ్యంగా ఈ 11 మంది ఎవరైతే చివరిగా తను మాట్లాడాడో మత్తయి సువార్తలో, అక్కడ వారితో ఏమని చెప్తున్నాడు, మీరు వెళ్ళి అని చెప్తున్నాడు. మరి మీరు వెళ్ళి అని చెప్పినటువంటి క్రీస్తు వారిని శిష్యులుగా ఎలా తయారు చేస్తారనే విషయాన్ని మనం గమనించినట్టయితే మరి మత్తయి సువార్తలోనే చూస్తాం. ఒక దగ్గర ఎక్కడంటే 4వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. అంటే ఫాలో మీ అని చెప్తాడు. ఎవరినైతే మీరు గో అని చెప్పాడో వారిని ఫస్ట్ ఏమని తను పిలిచాడు, అతను యేసయ్య వారిని పిలిచాడు. మరి అదే పిలుపు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. మరి బాప్తిసం ఇచ్చి యోహాను వెంబడించిన శిష్యులు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మరి క్రీస్తును వెంట వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారితో అడిగిన మాటలు ఏంటంటే, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అని అడిగినప్పుడు వారు ఏమంటారంటే రబ్బాయ్ అంటారు. రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. మరి రబ్బీ అనే పదానికి టీచర్, బోధకుడు అని అర్థం. మరి వారు యేసయ్యతో మాట్లాడినటువంటి మొదటి మాటలు ఏంటంటే, రబ్బాయ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు. అనుకో టీచర్గా, అంటే అప్పుడు టీచర్గా చూశారు, ఆయన నుండి నేర్చుకోవాలని కోరుకున్నారు. అప్పుడు కూడా యేసయ్య గారు ఏమంటారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలో వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ అని చెప్తారు. అంటే వారిని తన వెంట పెట్టుకొని చాలా విషయాలు యేసయ్య గారు వారికి దేవుని రాజ్యం గురించి ఎన్నో విషయాలు వారికి చెప్తూ వారిని శిష్యులుగా తయారు చేశారు. మరి శిష్యులుగా ఉన్నటువంటి వారు తను వెంబడించారు, యేసయ్య చేసిన పనులు చూశారు, అన్న మాటలు విన్నారు, అనే కార్యాలు నేరుగా చూశారు, వాటిని నమ్మారు. అందుకోసమే తర్వాత వచనంలోనే మరి శిష్యులు ఏమంటారంటే, పేతురు దగ్గరికి వెళ్ళినటువంటి తమ్ముడైనటువంటి ఆంధ్రే ఏమంటాడంటే, మరి నేను మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్తాడు. మరి ఆ విషయాలు మనం నమ్మినట్టయితే, మనము ఈ క్రీస్తును వెంబడించిన వారమైతే, మరి క్రీస్తును నమ్మి క్రీస్తును వెంబడించిన వారమైతే మనం కూడా శిష్యులుగా ఉన్నామని మనం నమ్మాలి. ఎందుకంటే యోహాను సువార్తలో అది చాలా స్పష్టంగా పేర్కొనబడింది. యోహాను సువార్త మరి 8వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, గమనించండి, నమ్మిన యూదులతో అంటే దోస్ హు బిలీవ్డ్ ఇన్ హిమ్ అని ఉంటుంది. నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యంను గ్రహించెదరని ఉంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే,
ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసు తను నమ్మిన వారితో చెప్పినటువంటి మాట. బిలీవర్స్, మనం యేసుని నమ్మినటువంటి వారు మనం విశ్వాసులము, బిలీవర్స్ అని పిలువబడతాం. మరి మనం ఇక్కడ ఆయన వాక్యమందు, నా వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా శిష్యులై ఉంటామని క్రీస్తు చాలా స్పష్టంగా, యేసయ్య గారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. మరి మనం క్రీస్తుని నమ్మినటువంటి వారమైతే, మరి ఇప్పుడు మనం ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా ఆయన శిష్యులమై ఉన్నాము. అప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలం. ఎందుకంటే యేసయ్య మాటలు, ఆయన మాటలో జీవం ఉందని మనం గమనిస్తాం. అందుకోసమే మరి తను వెంబడించిన వారితో, ఎవరెవరైతే తను చాలా మంది వెంబడించారు, ఆ వెంబడించిన వారి యొక్క మనసును ఎరిగినటువంటి యేసయ్య గారు వారితో సూటిగా కొన్ని మాటలు మాట్లాడారు. తను చాలా మంది వెంబడించారు. 5,000 మందికి తను ఆహారాన్ని ఇచ్చినప్పుడు మరి దాని తర్వాత చాలా మంది యేసయ్య గారిని వెంబడించినట్టుగా మనం చూస్తాం. మరి వారి వెంబడించినటువంటి వారి మనసును తెలుసుకున్నటువంటి యేసయ్య గారు వారితో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో చూద్దాం. 25, 26. యోహాను సువార్త 6వ అధ్యాయము 25, 26. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని స్పష్టంగా అక్కడ చెప్పారు యేసయ్య గారు. అంటే వాళ్ళని ఎందుకు వెంబడిస్తున్నారో వారి మనసును తెలుసుకున్నారు యేసయ్య గారు. ఎందుకు వెంబడిస్తున్నారు అంటే వారు పొందుకున్నటువంటి ఆ భోజనం, రొట్టెలను బట్టి. అంటే మనం ఒక ఆహారము మనం సంపాదించుకోవాలంటే, ఆహారం మనకు కావాలి అంటే మనం కష్టపడాలి. మన ఉద్యోగాలు, మనకు వచ్చే జీతము, మరి వాటి నుండి మనము సరుకులు కొని మనము ఆహారం తయారు చేసుకుంటాం. మరి ఇక్కడ వారికి సడన్ గా ఆ రొట్టెలు వచ్చేసరికి వారు దానిని బట్టి ఆయనను వెంబడించినట్టుగా, ఆయన వారి యొక్క హృదయాలను గమనించినట్టుగా మనం చూస్తాం. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని చెప్పాడు. అంటే తను చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కాకుండా, ఆయనను బట్టి కాకుండా, రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే అని స్పష్టంగా ఇక్కడ చూస్తాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మరి తర్వాత యేసయ్య గారు వారితో చెప్పిన మాటలు ఏంటంటే, మరి నేనే జీవాహారమనై ఉన్నాను, మరి నన్ను తినుడి త్రాగుడని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తాడు. మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితే కాని మీలో మీరు జీవము గలవారు కారు అని 53వ వచనంలో చూస్తాం. అంటే లోకరీతిగా ఉన్నటువంటి ఆహారం, మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కంటే శ్రేష్టమైనటువంటి ఆహారం ఏదైతే మనకు ఈ లోకంలో కావాలో, జీవ ఆహారం. మరి నన్ను తింటే కానీ, నన్ను త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని స్పష్టంగా వారికి చెప్తాడు. అంటే వారు ఎందుకొరకు వెంబడిస్తున్నారు? ఆ తిన్నటువంటి రొట్టెలను బట్టి తృప్తి పొంది వారిని వెంబడిస్తున్నారు. ఇంకా రొట్టెలు ఇస్తారని, మరి కష్టపడకుండానే ఆహారం దొరుకుతుందని, అలాంటి విషయాలను బట్టి వెతుకుతున్నారు. కానీ యేసయ్య గారు ఏమంటున్నారంటే అది కాదు, అంతకంటే శ్రేష్టమైనటువంటి మరి నిత్య జీవం, దాని కొరకు కావాల్సినటువంటి ఆహారము నేనై ఉన్నాను, నన్ను తినుడి త్రాగుడని యేసయ్య గారు చెప్తున్నారు. మరి అది విన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, ఆయన వెంబడించినటువంటి వారు. మరి అక్కడ చూద్దాం 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైనటువంటి మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి అని ఉంటుంది. అంటే చాలా మందికి అది కఠినంగా అనిపించింది. మరి వారు అర్థం చేసుకోలేకపోయారు. మరి 66వ వచనంలో చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు అని ఉంటుంది. అంటే యేసే చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని వారు గ్రహించలేకపోయారు. మరి లోకరీతిగానే ఆలోచిస్తూ ఆ రొట్టెల వల్ల పొందినటువంటి ఆ యొక్క తృప్తి, ఆ యొక్క వారు పొందుకున్నటువంటి తృప్తి ఏదైతే ఉందో దానిని బట్టి వారు వెంబడించారు. కానీ యేసునుగా మస్సియాగా గుర్తించి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి వెంబడించరు.
దేవుని యందు దేవుని కార్యాలను బట్టి వెంబడించలా. మరి దేవుని యందు ప్రేమ అనేటువంటి వారలారా, మరి మనము యేసయ్యను వెంబడిస్తున్న వారమైతే, మరి ఆయనే నిత్య జీవానికి మూలము. ఆయనలో మనం ఉండాలి. ఆయనే మనకు, ఆయన మనలో ఉంటేనే మనము జీవము గల వారముగా ఉంటాము అని మనం నమ్మిన వారమై ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. లేక మరి యేసయ్య మనకు ప్రార్థన చేస్తే, మనకు ప్రార్థన వల్ల పొందేటటువంటి, మన ప్రార్థనలు వింటాడు, ప్రార్థనలు విని జవాబిచ్చేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ప్రార్థన వల్ల పొందేటటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మాత్రమే వెంబడిస్తున్నామా అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 63వ వచనంలో యేసయ్య గారు ఏమంటున్నారంటే, ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవము నై ఉన్నవి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ తర్వాత విశ్వాసము లేని వారి గురించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని మనం గమనించాలి. అందుకోసమే యేసయ్య గారు చాలా స్పష్టంగా శిష్యుల గురించి మాట్లాడినప్పుడు, శిష్యత్వం గురించి, తన శిష్యులు నిజంగా తను వెంబడించే శిష్యుల గురించి మాట్లాడినప్పుడు ఈ మాటలు అంటాడు. ఏమనంటే, మనం ఇంతకుముందు చూసాం కదా, మరి 8వ అధ్యాయం 31వ వచనం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉంటారని చెప్తున్నాడు. అంటే యేసయ్యను వెంబడించడము అంటే ఆయనను విశ్వసించడం, విశ్వాసులుగా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాము, ఆయనే ప్రభువు అని అంగీకరిస్తున్నాం. ఆయన నమ్మినటువంటి వారుగా ఉన్నాం. నమ్మినటువంటి వారమైతే మరి ఆయన యొక్క వాక్యమందు మనం నిలిచిన వారమే ఉండాలి. మన వాక్యమందు నిలిచిన వారం అంటే తప్పకుండా ఆయన వాక్యమందు నిలిచి ఉంటాం. క్రీస్తును నమ్మి క్రీస్తు చెప్పినట్టు మాటలందు నిలబడకుండా ఉండలేము. ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాటలను నిలబడమే క్రీస్తును నమ్మడం. మరి క్రీస్తు నమ్మిన వారమైతే మరి ఆయన చెప్పిన మాటలను వాక్యమందు తప్పకుండా నిలుస్తాం. వాక్యం ఏమని చెప్తుంది? ఆయన వాక్యమందు నిజంగా నిలిచిన వారమైతే, నిజంగా ఆయన యందు వాక్యమందు నిలిచిన వారమైతే మనము నిజముగా శిష్యులమై ఉంటామని ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి వచనం చూస్తాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని ఉంటుంది. మరి ఇక్కడ యేసయ్య గారు చెప్పిన మాటలు మనం గమనించినట్టయితే, ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే యేసయ్య గారు, మరి 8వ వచనం చూద్దాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే బహుగా ఫలించే వారుగా మనం ఉండాలి. అప్పుడు సో వి ప్రూవ్ టు బి మై డిసైపుల్స్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. మన శిష్యులమై ఉంటామని ఉంటుంది. మరి పైన వచనం చూస్తే 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అంటుంది. అందుకోసమే అక్కడ మళ్ళీ యేసయ్య గారు ఏమని రిపీట్ చేస్తున్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడలా అని ఉంటుంది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, యేసును మనం వెంబడిస్తున్న వారమైతే నా యందు మీరును మరి మీ యందు నా మాటలను నిలిచి ఉండాలని యేసయ్య గారు కోరుకుంటున్నారు. మరి ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నాయా? మరి మనము ఆయన మాటల మన యందు నిలిచిన వారమైతే అప్పుడే మనము నిజమైన శిష్యులుగా ఉంటాం ఈ లోకంలో. ఇది మనం నమ్మాల్సినటువంటి విషయం. చాలా మంది మనము ఒక విషయంని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. యేసయ్యను నమ్ముతాము, కానీ శిష్యులుగా ఉన్నామా అనే ప్రశ్నకి జవాబు చెప్పడానికి మనము సంశయిస్తూ ఉంటాం. డౌట్తో, చాలా డౌట్స్తో ఉంటాం. యేసయ్యను బిలీవ్ చేస్తామంటే ఎస్ అని చెప్తాం. ఆర్ యు ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ఫుల్ గా ఆన్సర్ చెప్తాం. ఎందుకంటే
మనము శిష్యత్వం గురించి చాలాసార్లు ఏం చేస్తామంటే దాని గురించి మనకు తెలియదు, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయము, తెలుసుకున్నా కొన్నిసార్లు వాటి గురించి పట్టించుకోం. కానీ వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, మరి యేసయ్యను మనం నమ్మిన వారమైతే, మరి ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే మనము ఆయన యొక్క నిజమైన శిష్యులమని చాలా స్పష్టంగా ఉంది. మరి దేవుని యందు ప్రేమనటువంటి వారలారా, మనం ఈరోజు నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, లోకంలో దేవుడు మనలకు ఇచ్చినటువంటి గో అండ్ మేక్ డిసైపుల్స్ గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో మనందరికీ వర్తిస్తుంది. యేసయ్యను నమ్మినటువంటి వారికి, ఆయనను ఫాలో చేసేవారికి. మరి యేసయ్యను నమ్మినటువంటి వారమైతే, ఆయన వాక్యం ముందు నిలిచిన వారమైతే మనం కూడా శిష్యులమై ఉన్నామని నమ్మాలి. శిష్యులమై ఉన్నామని నమ్మితే మరి ఆ శిష్యత్వంలో యేసయ్య గారు చెప్పినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. మనము కొన్ని విషయాలు ఈరోజు గమనిద్దాం. దేవుని యందు మనము గత నెల కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే మరి యేసయ్య గారు చాలా స్పష్టంగా తనను వెంబడించే వారితో కొన్ని విషయాలు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకంటే తను 5,000 మందికి ఆహారం పంచినప్పుడు ఎవరైతే వెంబడించారో వారి మనసును తెలుసుకున్నటువంటి యేసయ్య మరి మనందరి మనసులు కూడా తెలుసు. మరి ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యము ఏదైతే ఉందో, వాక్యము ఏదైతే ఉందో దాని ద్వారా యేసయ్య గారు చాలా స్పష్టంగా శిష్యులం తను వెంబడించే వారి గురించి, వెంబడించే వారు ఎలా ఉండాలి, వెంబడించే వారు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటనేది చాలా స్పష్టంగా యేసయ్య గారు కొన్ని మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయంలో చూసినట్టయితే, లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం. వారు మార్గంన వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను తలము లేదని అతనితో చెప్పాను. మరి దేవుని యందు ప్రేమనేటువంటి వారులారా, మరి ఇక్కడ యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడికి తనకు లోకంలో తలవాల్చుకోవడానికి అంటే స్థలము లేదని చెప్తున్నాడు. అంటే విచిత్రంగా ఉంది కదా. మరి సృష్టికి ఆధారమైనటువంటి ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్, త్రూ హిమ్, బై హిమ్ అండ్ ఫర్ హిమ్. మరి అలాంటి యేసుక్రీస్తు గారు మరి చెప్తున్న మాటలు ఏంటంటే, సృష్టికర్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మరి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని. మరి ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులము కాము. మరి యేసయ్య గారు అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. నేను లోక సంబంధిని కాను, నన్ను వెంబడించే వారు కూడా లోక సంబంధులు కారు అని చెప్పారు. ఎందుకంటే లోకంలో మనకి ఏది కూడా శాశ్వతమైంది కాదు. లోకము తప్పకుండా గతించిపోతుందని పేతురు పత్రికలో మనం చూస్తాం. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యేసయ్య గారు చాలా స్పష్టంగా ఏమంటున్నారంటే, తలవాల్చుకోవడానికి నాకు చోటు లేదని చెప్తున్నాడు. ఎందుకంటే తను ఎవరైతే తను అడిగాడో, అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని ఒక వ్యక్తి తనతో మాట్లాడిన మాటలకు జవాబిస్తూ యేసయ్య గారి మాట్లాడినారు. అందుకోసమే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనం చూస్తాం, మన పౌరస్థితి పరలోకమునందున్నది అని ఉంటుంది చాలా స్పష్టంగా. వి డో నాట్ హ్యావ్ మన పౌరస్థితి పర్మనెంట్ గా ఈ లోకంలోకి లేదు. మన పౌరస్థితి పరలోకమందు ఉందని చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే యేసయ్య గారు ఏమంటారంటే, సన్ ఆఫ్ మ్యాన్ హస్ నో ప్లేస్ టు లే హిస్ హెడ్. మొదటిగా మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం క్రీస్తుని వెంబడిస్తున్న వారమైతే లోక సంబంధము కాము అని నమ్ముచున్నామా, లేక ఇంకా లోకరీతిగా ఉంటూ మనకంటూ ఒక స్థలం ఇక్కడే పర్మనెంట్ గా ఉందని నమ్ముచున్నామా? అది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. రెండవది, మళ్ళీ మొదటిగా ఒక వ్యక్తి వచ్చి యేసయ్యతో మాట్లాడారు. ఇప్పుడు యేసయ్యే ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. 59వ వచనం, ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతను, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించుమని వానితో చెప్పాను.
మరి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యందు నిద్రించినటువంటి వారు, అంటే మనము నమ్మి నిద్రించినటువంటి వారు ఆయనలో ఉన్నారని నమ్ముతాం. మరి నమ్మకుండా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా చనిపోయిన వారి యొక్క జడ్జిమెంట్, ఇప్పుడు మనము అపోస్తుల విశ్వాస మనమైతే చదువుకున్నామో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది, సజీవులకును మృతులకును తీర్పు తీర్చక ఆయన వస్తాడని. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వేటిపైన దృష్టి పెడుతూ ఉన్నాం అంటే, ఏవైతే చచ్చిన వాటితో సమానమైనటువంటి వాటి పైన దృష్టి పెడుతున్నామా, లేక మనం చేయాల్సిన పని అంటే లోకము దేవుని రాజ్యంను ప్రకటిస్తున్నామా అని మనం గమనించాలి. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం క్రీస్తును నమ్మినటువంటి వారమైతే, ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే, నిజమైన శిష్యులుగా ఉన్న వారమైతే మనం తప్పకుండా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాం. దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించే వారుగా ఉంటాం. మరి అలాగూ మనం చేస్తున్నామా? మనకున్నటువంటి ప్రతిదినము దేవుడు కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో, మన కుటుంబం కానివ్వండి, సంఘం కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, మనం పనిచేసే దగ్గర కానివ్వండి, లేక బయట మనం ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నామా ఆయనను వెంబడించే వారిగా? మరి 61వ వచనంలో చూస్తాం, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చదును గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, యేసయ్యను నమ్ముకున్నాము, యేసయ్యను వెంబడిస్తున్నాం అనుకుంటాం. కానీ శరీర రీతిగా, అంటే శరీరాన్ని బట్టి, శరీర ఆశలను బట్టి ఇంతకుముందు జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి వాటిపైనే మళ్ళీ ఆశపడుతూ ఉంటాం. అలా ఇస్రాయేల్ ఐగుప్తు నుండి బయటికి వచ్చినటువంటి ఇస్రాయేలీయులు అలాగే చేశారు. అరణ్యంలో ఉన్నప్పుడు వెనుక వైపు, అంటే మళ్ళీ ఐగుప్తులో ఉన్నటువంటి విషయాలను వారు కోరుకున్నారు. లోతు భార్య కూడా తను విడిచిన వాటిని మళ్ళీ ఆలోచిస్తూ వెనక్కి జరిగింది. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, నాగటి గురించి మనందరికి తెలుసు. నాగటి సూటిగా వెళ్ళాలంటే మనకు సూటిగా ముందు వైపే చూస్తూ నాగటి పైన చేయి పెడితేనే అది సూటిగా ముందుకు వెళ్తుంది. ఆ పొలంలో గీతలన్నీ కూడా స్ట్రెయిట్ గా ఉంటాయి. మనము వెనుక తట్టు తిరిగి సూటిగా మనము దున్నలేము. అలా ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ గా ఉండదు. అందుకోసమే యేసయ్య గారు ఇక్కడ ఏమంటున్నారంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి వారు, తన రాజ్యంలో ఎవరున్నాము? మనందరం ఎవరుము? యేసు నమ్ముకున్నటువంటి వారము. యేసు నమ్ముకున్నటువంటి వారమైతే, మరి ఆయన క్రీస్తు నమ్ముకున్నటువంటి వారమైతే మనం ఆయన దేవుని పిల్లలమని, దేవుని కుమార్తెలమని పిలువబడుతున్నామని రోమా గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్ఫెసెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే దేవుడు తన కుమారులుగా మార్చుకున్నాడు క్రీస్తుని బట్టి ఆయన రాజ్యములోనికి. మరి అలాంటి రాజ్యంలో ఉన్నటువంటి వారమైతే మనము ఎలాగూ పనిచేయాలంటే, మన పని ఎలా ఉండాలంటే యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నాగట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమును పాత్రుడు కాడని చెప్తున్నాడు. మరి దేవుని రాజ్యం పాత్రులను కావాలి అంటే నాగటి పైన చేయి పెట్టి ముందుకు చూస్తూ దున్నేవారముగా ఉండాలి. అంటే ముందు ఎవరున్నారు? మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. అలాగుంటేనే మన జీవితాలు, మనం చేస్తున్న పనులన్నీ కూడా సూటిగా దేవుని రాజ్యానికి మహిమకరంగా ఉంటాయి. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఒక పాస్టర్ గారు నిజంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక పాస్టర్ గారు తను ఒక కాన్ఫరెన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఒక రోజు తనకి ఒక రిట్రీట్ లో రెండు సెషన్స్ ఉన్నాయి. మరి ఆ సెషన్స్ కి తయారవుతున్నటువంటి పాస్టర్ గారు, మరి ఆయనే మెయిన్ స్పీకర్. మరి వాళ్ళ సిస్టర్, తనకున్నటువంటి తన చెల్లి హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి రోజు వెళ్తూ చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆమె
చాలా సీరియస్ గా ఉండింది. తెల్లారితే రిట్రీట్, మళ్ళీ ఆయన చీఫ్ స్పీకర్ గా వెళ్ళారు. మళ్ళీ ఆ తెల్లారి ఎర్లీ మార్నింగ్, అంటే రాత్రి సమయంలో ఎర్లీ మార్నింగ్ సో ఆమె చనిపోయింది. చనిపోతే మళ్ళీ హాస్పిటల్ నుండి బాడీ తీసుకెళ్ళమని చెప్పారు. మరి పాస్టర్ గారు ఏం చేశారంటే, బాగా బాధతో ఉన్నాడు, కానీ దేవుని పని చాలా ముఖ్యం కాబట్టి పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ బాడీని తీసుకెళ్లి తన ఆఫీస్లో పెట్టి మరి తన తోటి వారికి చెప్పి మళ్ళీ కాన్ఫరెన్స్కి వెళ్ళి సెషన్స్ తీసుకొని వచ్చి మళ్ళీ తన యొక్క ఆ సిస్టర్ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ అవన్నీ అటెండ్ అయ్యారు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని పని చేస్తున్న వారమైతే మనము ఆ రీతిగా ఉండాలి. అంటే ఏది ఇక్కడ యేసయ్య గారు చెప్తున్నారో ఆ రకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి లూకాసు వార్తలో చూసినట్టయితే, అక్కడ మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని గమనిస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 18వ వచనం. ఒక అధికారి అని ఉంటుంది. ఒక అధికారి ఆయనను చూచి మరి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, బోధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేను ఏమి చేయవాలని అడిగాను. మనందరికి తెలుసు, అప్పుడు యేసయ్య గారు తనతో ఇది చేయవద్దు, దొంగిలవద్దు, మరి ఇవన్నీ కూడా చెప్తారు. అప్పుడు ఆ యొక్క రూలర్ అధికారి ఏమంటాడంటే, నేను బాల్యం నుండే వీటన్నిటిని చేస్తున్నాను అంటాడు. అంటే బహుశా అతను మిడిల్ ఏజ్ లో ఉండొచ్చు. బాల్యం నుండే చేస్తున్నాను అంటున్నాడు. అందుకు అతడు మరి బాల్యం నుండే వీటన్నిటి చేస్తున్నా అంటే, అప్పుడు యేసయ్య గారు సూటిగా ఒక మాట మాట్లాడారు. నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య గారు పరలోకంలో ఉన్న ధనాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసయ్య గారికి ఆ బోధకుని యొక్క హృదయము అర్థమైంది. హృదయాన్ని పరిశీలించేటటువంటి దేవుడు, మన మనసులను పరీక్షించేటటువంటి దేవుడు. ఈ సెర్చెస్ అవర్ హార్ట్, మరి ఈ టెస్ట్ అవర్ మైండ్ అని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి వాక్యము జీవము గలదిని బలము గలదినై ఉన్నదని మనం చూస్తాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ద వర్డ్ ఈస్ లివింగ్ అండ్ యాక్టివ్ అని ఉంటుంది. వాక్యము బలము గలదై మరి జీవం గలదై, సజీవమే. మరి అలాంటి వాక్యము మనల్ని పరిశోధిస్తూ ఉంటుంది, మన హృదయ తలంపులను, ఆలోచనలు. మరి అది చాలా స్పష్టంగా యేసయ్య గారికి అర్థమైంది ఏంటంటే, మరి వ్యక్తి లోకరీతిగా ఉన్నటువంటి ధనాన్ని సమకూరుస్తూ ఉన్నాడు, లోకంలోనే ధనవంతుడుగా ఉన్నాడు, చాలా ధనం. ఎందుకంటే అక్కడ 23వ వచనంలో ఉంటుంది, అతడు మిక్కిలి ఆస్తి గలవాడుగా ఉన్నట్టుగా, మిక్కిలి ధనవంతుడు అని ఉంటుంది. అంటే లోకరీతిగా చాలా ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తితో యేసయ్య గారు సూటిగా ఏమంటున్నారంటే, లోకంలో ఉన్నటువంటి ధనము ఇంపార్టెంట్ కాదు బాబు, కాదు నాయన, మరి లోకంలో కాదు, పరలోకమందు ధనం ఇంపార్టెంట్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి పరలోకమందు ధనం కావాలంటే యేసును వెంబడించేవారుగా ఉండాలి. యేసును వెంబడించేవారుగా ఉండాలంటే మరి లోకంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము. దేని కొరకు? క్రీస్తులో మనము మన ద్వారా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ ఫర్ గుడ్ వర్క్స్ అంట. క్రీస్తులో సృష్టింపబడిన వారమే. దేని కొరకు అంటే మంచి కార్యాల కొరకు. దేవుడు ఎప్పుడో సంకల్పించాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. మరి ఇక్కడ తన యొక్క ధనాన్ని ఆ రకంగా ఉపయోగించాలని యేసయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు మీ ధనమంతా అమ్మి మీ బీదలకి ఇమ్మంటున్నాడు. నీ కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్మంటున్నాడు. గుడ్ వర్క్స్ ఫర్ క్రైస్ట్. మరి అప్పుడు అతను ఏం చేస్తాడో చూద్దాం. మరి ధనవంతుడు యేసు అతని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో దాని పై వచనం 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, అంటే తను యేసయ్యను వెంబడించాల, వెళ్ళిపోయాడు అతను.
దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం ఈ లోకంలో ఏ రకంగా జీవిస్తున్నాం? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఆశీర్వాదాలు మనకి అది దేవుడిచ్చేటటువంటి ఆస్తి కావచ్చు, మరి దానికి మనం మంచి గృహ నిర్వాహకులుగా ఉన్నామా? ఆర్ వి గుడ్ స్టీవర్డ్స్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ బ్లెస్సింగ్? ఆర్ లేకుంటే ఈ యొక్క అధికారి లాగా మనము ఈ లోకంలో డబ్బును ప్రాపర్టీ సమకూరుస్తూ ఉన్నామా? ఎవరికి ఉపయోగపడకుండా కేవలం మనకు మాత్రమే ఉపయోగపడాలని అలాంటివి ఏవైనా మనం సమకూరుస్తున్నామా? మరి మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తున్నామా? ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమనుందంటే, మనకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, అది మనకి దేవుడిచ్చినటువంటి డబ్బులు కావచ్చు, లేక మనకున్నటువంటి మనం టాలెంట్స్ కావచ్చు, మనకున్నటువంటి సమయం కావచ్చు, అది మనము దేని కొరకు ఉపయోగిస్తున్నాం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మనము దేవుని రీతిగా, వాక్య రీతిగా, యేసయ్య చెప్పినట్టుగా ఉపయోగిస్తే మనము పరలోకమందు ధనము మనకు కలుగుతుందని మనం నమ్మాలి. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసయ్య గారు చెప్పినటువంటి మాటలు తను వెంబడించే వారి గురించి, తను ఫాలో చేస్తున్న వారి గురించి. ఎవరు ఫాలో చేస్తారు? తాము నమ్మినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు. మళ్ళీ నమ్మినటువంటి వారు, విశ్వసించిన వారు ఫాలో చేస్తే, వెంబడించే వారుగా ఉంటే వారు ఎలా ఉండాలి? వాక్యము నిలిచిన వారై ఉండాలి. అలాంటి వారే నిజమైన శిష్యులని చాలా స్పష్టంగా ఉంది. నేను యేసయ్యను నమ్మాను, కానీ యేసయ్యను వెంబడించట్లేదు అని మనం చెప్పలేము. నేను యేసయ్యను నమ్ముతాను, కానీ శిష్యత్వం నా కొరకు కాదు అని మనం చెప్పలేము, చెప్పకూడదు. నేను యేసయ్యను నమ్ముతాను, బట్ ఐఎమ్ నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అంటే అది చాలా, అంటే ఆ రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. నేను యేసయ్యను నమ్ముతున్నాను, బట్ ఐ డు నాట్ ఫాలో జీసస్. దట్ డజంట్ అప్లై. ఎవ్రీ క్రిస్టియన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, అండ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసయ్య గారు అలాంటి డిసైపుల్స్ గురించి చెప్పిన మాటల్లో ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసయ్య గారు అక్కడ ఒక మాట అంటారు. లూకాసు వార్త మరి 14వ అధ్యాయము 34వ వచనం. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసయ్య ఉన్నప్పుడు సమయంలో ఇప్పుడు మనకున్నటువంటి ఏది రిఫైన్డ్, మరి ప్యూరిఫైడ్, మళ్ళీ అలాంటి ఉప్పు వాళ్ళకు ఉండేది కాదు. వాళ్ళు రాళ్ళు, అంటే డెడ్ సీ, అక్కడ అలాంటి ప్రాంతాల నుండి తెచ్చుకున్నటువంటి చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పుతో పాటు దాంట్లో ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. అయితే వారు వాటిని ఉప్పుగా ఉపయోగించేవారట. మరి ఆ ఉప్పు వాళ్ళు ఆ రచించిన రాళ్ళు ఉప్పుగా వాడినప్పుడు వారు అనుకున్నటువంటి టేస్ట్ రాకపోతే, అంటే కూరలో అవి వాడినప్పుడు, వంటకాల్లో వాడినప్పుడు వాళ్ళకు అనుకున్నటువంటి ఆ యొక్క సాల్టినెస్, సారము లేకపోతే వారు ఆ రాళ్ళను పడేసేవారు. ఎందుకంటే దాంట్లో సారం లేదు కాబట్టి. ఇక్కడ యేసయ్య గారు వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి కల్చర్ని బట్టి, అలాంటి విషయాలను బట్టి ఇక్కడ శిష్యత్వం తను వెంబడించే వారి గురించి ఏమని చెప్తున్నారంటే, మనం యు ఆర్ ద సాల్ట్ అని యేసయ్య గారు మత్తయి సువార్తలో చెప్పారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్పి. మరి ఉప్పు ఎలా ఉండాలి? మంచిదిగా ఉండాలి. ఉప్పు మంచిదిగా ఉండాలంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఉప్పు చూడ్డానికి ఉప్పు మాత్రమే కాకుండా వాడితే కూడా ఉప్పులాగా ఉండాలి. మనం డైనింగ్ టేబుల్ పైన చిన్న చిన్న సీసాలు ఉప్పు పెడతాం, తెల్లగా ఉంటుంది, మనం అది రెగ్యులర్గా వాడుతుంటాం. కానీ నేను చూడ్డానికి మాత్రమే ఉప్పుగా ఉన్నాను, కానీ నన్ను ఎవరు వాడకూడదు అంటే అది వీలు కాదు. మరి నన్ను ఎవరైనా వాడినప్పుడు మరి ఎలా ఉండాలి? ఆ ఉప్పు అనేది ఎలా ఉంటుంది? మనం వాడినప్పుడు అది పూర్తిగా డిసప్పేర్ అయిపోతుంది. మనం అన్నంలో కానీ, కూరలో కానీ ఉప్పు కలిపినప్పుడు ఆ గ్రాన్యూల్స్ అన్నీ కరిగిపోతాయి. మళ్ళీ వాటిని మనం బయటికి తీసుకురాలేము. అంటే కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతాయి. కంప్లీట్గా డిసప్పేర్ అయితేనే, కలిస్తేనే ఆ యొక్క టేస్ట్ వస్తుంది. ప్లస్
వాటి యొక్క లైఫ్ పచ్చళ్ళు వాడితే వాటి లైఫ్ కొద్దిగా ఎక్కువగా నిలువుగా ఉంటాయి. టేస్ట్ అంటే సాల్ట్ అనేది టేస్ట్ని ఇవ్వాలి, లైఫ్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ఉండాలి. మరి మనము నిజమైనటువంటి ఉప్పుగా ఉన్నామా? మనము గుడ్ సాల్ట్గా ఉన్నామా? ఉప్పు మంచిదే, కానీ మరి సారము లేకుండా ఉంటే, నేను ఉప్పై ఉన్నాను కానీ నన్ను ఎవరు వాడకూడదు, ఉప్పులా కనిపిస్తున్నాను కానీ ఉప్పు సారము లేనటువంటి ఉప్పుగా ఉన్నాను, నన్ను వాడితే అంటే అలాంటి టేస్ట్ ఎవరికి రావట్లేదు, నేను డిసప్పియర్ కావడానికి ఇష్టపడట్లేదు, నేను పూర్తిగా కరిగిపోవడానికి ఇష్టపడట్లేదు, నేను డిసప్పియర్ అయితేనే నేను టేస్ట్ ఇస్తాను నా చుట్టూ ఉన్న వారికి, లేక నా చుట్టూ ఉన్న వారికి నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తేనే. మరి సారం అంటే ఏంది? క్రీస్తును కలిగి ఉండడం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం అలాగూ జీవిస్తున్నామా? క్రీస్తును కలిగిన వారమైతే క్రీస్తును మనం ఇతరులకు పంచుతున్నామా? వారి జీవితాల్లో అలాంటి రుచి, అలాంటి టేస్ట్ ఇచ్చేవారిగా, తద్వారా వారికి నిత్య జీవం వైపు నడిపేవారుగా ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఉప్పులా కనిపించడము మాత్రమే సరిపోదు, ఉప్పులాగా కూడా పనిచేయాలి. నిజమైన ఉప్పు అంటే మరి అది. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యేసును వెంబడిస్తున్నామంటే మనము ఆ యొక్క అలాంటి ఉప్పై ఉన్నామా మనం ప్రశ్నించుకోవాలి. The salt disappears completely when used, and it gives taste and extends the life of the food or stored food. మరి అలాంటప్పుడు మనము అలాగున్నామని ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి దాని ముందు వచనాలు మనం గమనించుంటైతే, ఇక్కడ వచనాలు చాలా కఠినంగా అనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వచనాలు చాలా మంది అంటే యేసయ్యను వెంబడించేటటువంటి వారు ఇక్కడే చాలా మంది అంటే యేసుని వెంబడించడము, యేసు నమ్ముకోవడము, యేసును వెంబడించడం రెండు సపరేట్ చేసి మాట్లాడతారు. కానీ అది సత్యము కాదు. డిసైపుల్షిప్ ఈజ్ ఆప్షనల్ అని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఆప్షనల్. డిసైపుల్షిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ క్రిస్టియన్స్. Those who believe in Christ follow Christ, and those who follow Christ are his disciples. ఇక్కడ ఆ యొక్క ఆలోచన ఎందుకు వచ్చిందంటే, యేసయ్య గారు మాట్లాడినప్పుడు ఇఫ్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. ఇఫ్ అనే పదాన్ని యూజ్ చేసేసరికి అది ఆప్షనల్ అని అనుకున్నారు, కానీ అది సత్యం కాదు. ఆ విషయాలు మనం గమనిద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము, ఇప్పుడు చదివినటువంటి వాక్యం పైన ఉన్నటువంటి వచనాలు 25వ వచనం నుండి ఇక్కడ 4 విషయాలు మనం గమనిస్తాం. 25వ వచనంలో, బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. చాలా కఠినంగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ యేసయ్య గారు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, దేవుని వెంబడించేవారు, యేసుని వెంబడించేవారు, మనందరికి తెలిసినటువంటి మొదటి ఆజ్ఞ అంటే వి షుడ్ లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్స్. అంటే మన హృదయములో యేసయ్య దేవునికి ఇచ్చే స్థాయి కంటే, ఇంపార్టెన్స్ కంటే, ప్రయారిటీ కంటే ఇంకా వేరే ఎవరికి కూడా దేనికి కూడా ఇవ్వకూడదు. మనకు కూడా అంటే మనము క్రీస్తుని వెంబడిస్తున్న వారమైతే మనకు ఫస్ట్ ప్రయారిటీ దేవుడై ఉంటాడు. తర్వాతే మన ఇంట్లో ఉన్న డాడీ, మమ్మీ, వైఫ్, భర్త, భార్య, పిల్లలు. వీటికి పైగా దేవుడు ఉంటేనే అది కరెక్ట్ ప్రయారిటీ లిస్ట్. కానీ దేవుని పైగా వీరందరూ ఉంటే అప్పుడు మన మనసు విభజింపబడి ఉంటుంది. దేవుని మనము సంపూర్ణంగా విత్ ఆల్ అవర్ హార్ట్ వీ కెన్ నాట్ లవ్ హిమ్ అండ్ సర్వ్ హిమ్. అందుకోసమే క్రీస్తు ఇక్కడ యేసయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలని స్పష్టంగా చెప్తున్నారు. అంతేగాని మనం భయపెట్టాలని కాదు, ఈ కండిషన్స్ ఈ లిస్ట్ ఉండాలని కాదు, మనకు అర్థం చేసుకునే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు మన పిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, వాళ్ళ పిల్లలకి మన హెడ్ మాస్టర్ దగ్గర పోయినప్పుడు అక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి కింద పేరెంట్స్ని సిగ్నేచర్ చేయమంటారు కదా. మరి మనం ఎందుకు సిగ్నేచర్ చేస్తాము అంటే అవన్నీ విని అవన్నీ ఒప్పుకుంటున్నామని తెలుసుకోవాలి. ఇక్కడ యేసయ్య గారు కూడా అలానే చేస్తున్నారు. ఏమనంటే,
నన్ను వెంబడించేవారు ప్రయారిటీ ఏమై ఉండాలి? నేనై ఉండాలని చెప్తున్నాను, అంటే దేవుడై ఉండాలని చెప్తున్నాను. మళ్ళీ 27వ వచనం చూద్దాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను మరియు తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, నిజమైనటువంటి ఒక చిన్న కథను మనము నిజంగా జరిగినటువంటి విషయాన్ని గమనిద్దాం. ఒక యవనస్తుడు, దేవుని యేసే నమ్ముకున్నటువంటి యవనస్తుడు, మళ్ళీ చాలా ఆతృత, దేవుని రాజ్యం కొరకు పంచాలంటే ఆతృత. ఆ యొక్క మిషనరీస్తో పనిచేస్తున్నప్పుడు మరి తను ఒక పలానా ప్రాంతానికి వెళ్ళి పంచాలని ఆశపడతాడు. అయితే తనతో ఉన్న పెద్దలందరూ ఏమంటారంటే, అటువైపు వెళ్ళకూడదు, అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని కూడా నమ్మరు, ప్లస్ అక్కడికి వెళ్తే తప్పకుండా వాళ్ళు చంపేస్తారు నిన్ను అని చెప్తాడు. కానీ అతను అక్కడికే వెళ్తానని పట్టుబడి ఎవరు ఎంత చెప్పినా గానీ మళ్ళీ ఆ పడవెక్కి అటువైపు ఆ యొక్క ద్వీపం వైపు వెళ్తా ఉంటాడు. మళ్ళీ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే మాటలు అంటా ఉంటారు. ఏమనంటే, బాబు అటువైపు వెళ్ళకూడదు, అటు వెళ్తే మళ్ళీ నువ్వు రావు, అక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరు రాలేదు, మళ్ళీ ఎందుకంటే అక్కడ వాళ్ళ మనుషులకి ఏం తెలియదు, వాళ్ళందరినీ చంపేస్తారు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు కూడా చచ్చిపోతావని చెప్పాను. అప్పుడు ఈ యొక్క అబ్బాయి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నువ్వు చచ్చిపోతావని చెప్పినటువంటి మాటలకు స్పందిస్తూ తను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను ఆల్రెడీ చచ్చిపోయాను, నేను క్రీస్తు నమ్మిన వాడినైతే నేను ఆల్రెడీ చచ్చిపోయాను, ఇప్పుడు క్రీస్తు కొరకే జీవిస్తున్నానని చెప్పాడు చాలా స్పష్టంగా. చూడండి ఎంత గొప్ప ఆలోచన. మనము క్రీస్తును నమ్మిన వారమైతే మనమందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనం క్రీస్తు నమ్మిన వారమైతే మనము ఏ రకంగా ఉండాలో మనం చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించు. ఎంత చాలా చక్కగా ఉంది. మనం క్రీస్తుని నమ్మిన వారమైతే, నేను క్రీస్తు నమ్మిన వారినైతే, పాత శాంసన్ ఎప్పుడో చచ్చిపోయాడు. అంటే శరీరానుసారంగా జీవించేటటువంటి శాంసన్ ఎప్పుడో చచ్చిపోయాడు. రోమా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. రోమా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని ఉంటుంది. ఎందుకు నీతి విషయం జీవం కలిగి ఉందంటే, క్రీస్తును పొందుకొని ఉన్నాం కాబట్టి. అంటే ద లాస్ట్ ఆడమ్. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూస్తాం, క్రీస్తు మనం జీవింపచేసేటటువంటి ఆత్మగా ఉన్నాడు, లైఫ్ గివింగ్ స్పిరిట్. మరి అలాంటి వారమై ఉన్నాం మనం. అంటే ఈ క్రీస్తును మనము నమ్మాము, క్రీస్తులో ఉన్నామంటే ద ఓల్డ్ శాంసన్ ఇస్ డెడ్. అంటే మనము ఆ రకంగా ఈ లోకంలో జీవించాలి. అందుకోసమే రక్షణ పొందిన వారమైతే ఇంకా శరీరంగా రీతిగా ఈ లోకంలో ఇంకా వేరే లైఫ్, అంటే ఇంకా శరీరీతిగా అంటే శరీరాన్ని అనుసరించి కాదు, ఇంకా వీఆర్ ఇన్ ఫ్లెష్, బట్ వీఆర్ అలైవ్ బికాస్ వీ హ్యావ్ రిసీవ్డ్ Lord Jesus Christ and we receive the Holy Spirit. We receive the life-giving Spirit. కానీ చివరి శ్వాస వరకు ఇంకా ఈ శరీరధారులుగా ఉంటాం. మరి శరీరధారుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఇంకా ఉన్నాం, ఈ లోకంలో ఇంకా పాపం ఉంది, ఆ పాపం మనం డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటాడు సాతాను. మరి అలాంటి ఇంకా మనం శరీర రీతిగా ఏవైతే మనకు వీక్నెస్ ఉన్నాయో, శరీరానుసారంగా ఏ రకంగా ఆకర్షింపబడుతున్నామో, లేకపోతే డిస్ట్రాక్ట్ అవుతున్నామో, అలాంటివన్నిటిని కూడా మనము ప్రతిరోజు we should nail it to the cross. అంతేకాదు క్రీస్తు కొరకు జీవిస్తున్న వారమైతే మరి మనకు ఇతరుల పట్ల ఉన్నటువంటి ఆత్మల భారం ఏదైతే ఉందో, ఆత్మల భారాన్ని బట్టి మనము క్రీస్తు కొరకు
చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అండ్ దిస్ షుడ్ హ్యాపెన్ ఎవ్రీ డే, డైలీ అని ఉంటుంది. ఇది మనము పేతురు జీవితంలో చూడవచ్చు. పేతురుని యేసయ్య గారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తానని చెప్పాడు. మరి చివరిగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మరి పేతురు గారిని 3 సార్లు అడుగుతాడు కదా యేసయ్య గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారని. మరి అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే యేసయ్య గారు, ఫాలో మీ అంటాడు. అంటే ఈ ఫాలో మీ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ డైలీ ప్రాసెస్. నేను ఈ రోజు యేసయ్యను వెంబడిస్తాను, నేను రేపు వెంబడించును, మళ్ళీ ఈరోజు నాకు హాలిడే కావాలి, లేకపోతే నేను కొన్ని రోజులు రెస్ట్ కావాలి, కొన్ని రోజులు నాకు బ్రేక్ కావాలి, కొన్ని రోజులు నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. అది కాదు, అది క్రైస్తవ జీవితం కాదు. చాలా స్పష్టంగా యేసయ్య గారు ఇక్కడ మళ్ళీ అన్ని రోజులు తనతో ఉంటూ శిష్యునిగా ఉన్నటువంటి పేతురుతో కూడా మళ్ళీ చివరిగా చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్టయితే, మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, 19వ వచనంలో నన్ను వెంబడించుమని అతనితో అంత అయిన తర్వాత 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నామని అడిగిన తర్వాత, దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మనం నమ్మాల్సినట్టు డైలీ అంటే అది అర్థం ప్రతిరోజు క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఇంకా శరీరదారులుగా ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి శరీరాశ నేత్ర జీవనంలో ప్రతిరోజు మనము దానికి సిలువకేసి కొట్టేయాలి. మరి మనకు ఆత్మలను బట్టిన భారాన్ని బట్టి మనము నిజంగా ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి మనము మన ప్రాణాన్ని అంటే అర్పించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వి షుడ్ డినై అవర్ సెల్ఫ్. నాలో నేను ఉండకూడదు, నాలో నేను సిలువ వేస్తేనే క్రీస్తును వెంబడించగలుగుతాను. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, ఇది మనం నమ్మాల్సినటువంటి విషయం. మరి 3వ విషయం చూద్దాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టను కాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుతురని. దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, ఇది కూడా మనని భయపెట్టడానికి చెప్పినటువంటి మాటలు కాదు, మనను ఎంకరేజ్ చేయడానికి. ఇప్పుడు మన పిల్లల్ని ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం జాయిన్ చేయాలన్నప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ మనకు కొన్ని విషయాలు చెప్తారు. పిల్లలకి డ్రెస్ వేయాలి, ఈ పలానా రోజు ఈ డ్రెస్ ఉంటుంది, పలానా రోజు ఈ డ్రెస్ ఉంటుంది, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఉంటాయి, ఈ ప్రమోషన్ అంటే ఇంత % ఉండాలి, ఫీజు కట్టాలి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పినప్పుడు మనం అవన్నీ అంటే అవన్నీ మనకి ఎందుకు చెప్తారు అంటే, మన పిల్లల్ని జాయిన్ చేయొద్దని చెప్తారా, జాయిన్ చేస్తే ఇలా ఉండాలని చెప్తారా? జాయిన్ చేయొద్దని ఎవరు చెప్పారు కదా, జాయిన్ చేస్తే ఇలా ఉండాలని చెప్తారు. ఇక్కడ అంతే. మరి యేసుని వెంబడిస్తున్న వారమైతే ఏమై ఉండాలో చెప్తున్నారు, అవి మనకు ఉన్నాయా లేదా చూచుకోవాలి. ఒకవేళ లేనట్టయితే మనం ఏం చేయాలి? లేనట్టయితే ఓకే, నాకు ఇది లేదు అంటే, ఇప్పుడు ఈ యొక్క పైన చదివిన లిస్ట్ అంతా మనం లిస్ట్ చేసుకుంటే, అరే నేను ఈ లోకరీతిగా ఆలోచిస్తున్నానే, సరే నేను దేవుణ్ణే ప్రేమిస్తాను అందరికంటే ఎక్కువగా, సరే నేను ప్రతిరోజు నాలో ఉన్నటువంటి నేను అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రతిరోజు నేను సిలువ వేస్తాను. మరి నాకున్నటువంటి వివిధ అన్నిటిని వదులుకోమంటున్నాడు కదా, మరి ఇవన్నీ 1, 2, 3 వదులుకుంటాను, కానీ ఇంకా 4వది వదులుకోలేను, చాలా కష్టం, నాకు ఇది టైం పడుతుంది, 4వది వదులుకోలేను, కానీ వదులుకోవాలి తప్పకుండా అది కూడా, కానీ ఇప్పుడు వదులుకోలేను, ఇంకా కష్టంగా ఉంది అని మనము అలాంటి ఆలోచనలతో మనము ఉండాలని చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే ఏదైతే ఎక్కడైతే వీక్గా ఉన్నామో అక్కడ అరే ఇది నేను చేయలేనేమో అని మనకు ముందే తెలియాలి. ఎందుకంటే అవేవి తెలియకుండా స్టార్ట్ చేస్తే అది ఆ పాయింట్ వచ్చినప్పుడు ఆ విషయాన్ని బట్టి మనం వెనుక తిరగొచ్చు, లేకపోతే డిసప్పాయింట్ కావచ్చు. అలా కాకుండా అరే దేవుడివి కోరుకుంటున్నాడు, నా పిల్ల
నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ కావాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఉండాలి. సరే, ఇప్పుడు మన 9 10 మన డబ్బులు లేవు, మనం విల్ ట్రై టు గెట్ దట్ మనీ, లేకపోతే ఇది అది అంటే ఇవన్నీ ఆలోచించాలనేటటువంటి ఇక్కడ అందుకోసమే కూర్చొని ఆలోచించాలని ఇక్కడ రాయబడింది. దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం అందరం కూడా తప్పకుండా చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య గారు మీరు వెళ్ళి శిష్యులను చేయమన్నప్పుడు కూడా మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటానన్నాడు. కమ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నప్పుడు కూడా ఆయన వెంబడించమన్నాడు. అంటే తనతో కూడా ఆ శిష్యులందరూ సమయం గడిపి తనతో కూడా వెంబడి పెట్టుకుంటూ వారికి అన్ని టీచ్ చేస్తారు. అంటే ఎప్పుడు కూడా దేవుడు మనతో, అంటే క్రీస్తు వారితో లేకుండా లేడు. శిష్యులుగా తయారు చేస్తున్నప్పుడు తను ఈ లోకాన్ని విడిచి దేవుని పైకి వెళ్ళినప్పుడు తర్వాత కూడా మీతో యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పినటువంటి దేవుడు. అంటే మన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన వీక్నెస్ అన్ని తెలుసు. ఓకే, శాంసన్కి ఒక 10 పాయింట్స్ ఉన్నాయి లిస్ట్లో. ఈ 9-10 పాయింట్లు శాంసన్ బాగా వీక్గా ఉన్నాడు. అది శాంసన్కి తెలియాలంటే ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే ఈ 9-10 పాయింట్లు నేను వీక్గా ఉన్నాను. మళ్ళీ వీక్గా ఉంటే దేవా, మరి నీ కృప నాకు కావాలి, ఈ పలానా విషయంలో అది వదులుకోలేకపోతున్నాను, అది వదులుకునే కృపను, ఆ యొక్క శక్తిని నాకు అనుగ్రహించండి. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలుగుతావు. నాకు ఇది కష్టంగా ఉంది అంటే సహాయం చేయకుండా ఉండేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. తప్పకుండా సహాయం చేస్తాడు. మరి చివరిగా చూద్దాం 31వ వచనం. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ, శక్తి లేని ఎడల అతడింకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. 33వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్తున్నాడు. తనకంటే లోకరీతిగా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక రాజు ఇంకో రాజుతో పోటీ చేస్తున్నప్పుడు ఏ రాజు దగ్గర అయితే తక్కువగా సైన్యం ఉందో, ఏ రాజు అయితే నేను గెలవలేను అనుకుంటాడో, ఇక్కడ ఏమనుంది అది ఆలోచించి ఆ యొక్క శక్తి లేని ఎడల వాడు దూరంగా ఉన్నప్పుడే సమాధానం చేసుకోమంటున్నాడు. అంటే పాతకాలంలో ఇది చాలా జరిగేది. రాజులు ఉన్నట్టు సమయం వాళ్ళు ఎలా సమాధానం చేసుకునే వాళ్ళు, ఈ చిన్న రాజు ఎవరైతే ఉంటారో ప్రతీది సమర్పించుకుంటాడు. ప్రతీది సమర్పించుకొని వాళ్ళు ఆ యొక్క సమాధానం చేసుకునే వాళ్ళు, లేకపోతే సామంత రాజులుగా, లేకపోతే ఇంకా వేరే రాజులుగా వాసులుగా మారేవారు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, క్రీస్తుని వెంబడించినప్పుడే మనకు అన్ని, క్రీస్తుని ఈరోజు వెంబడించడం స్టార్ట్ చేసి ఆ రోజే మనకు అన్నీ ఉండవు. కానీ మనం గమనించాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సిన సత్యం. మరి అందుకోసమే ఇక్కడ సరే ఇవి అలాంటి శక్తి మనకు లేదనుకోండి, కానీ ఇక్కడ ఏమనుంటుందంటే మనకు ఎలాంటి మనసు ఉండాలంటే మీలో తన కలిగినదంతయు విడిచిపెట్టుకునేటటువంటి మనసు ఉండాలి. అలా విడిచిపెడితేనే ఆ రాజు ఇంకో రాజుతో సమాధానం చేయగలుగుతాడు. మళ్ళీ ఆ రాజు దగ్గర పోయినప్పుడు నేను అన్ని ఇవ్వలేను, సగం ఇస్తాను అంటే ఆ రాజు ఒప్పుకోడు. అన్ని ఇస్తేనే రాజు సమాధానానికి వస్తాడు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని కృపను బట్టి మరి వీలైతే మనందరం కూడా మరి ఈ వచనాలు మళ్ళొకసారి మనం సమయం ఉన్నప్పుడు చదువుకుందాం. మళ్ళొకసారి మనము దేవుని సన్నిధిలో ఇవన్నీ దేవుడు మనకు అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండడు. ఇంకా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకా బలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకా బలంగా ఎలా వెంబడించాలో ఇంకా బలంగా మనకు నేర్పిస్తాడు, మనతో ఉంటాడు. ఇవన్నీ చేయండి, నేను మీతో ఉండను అని చెప్పాలి. ఎప్పుడు దేవుడు మనతో కూడా ఉండేటటువంటి దేవుడు, మనలో ఉండేటటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎప్పటి వరకు, సదాకాలం. మనము విమోచన దినము వరకు అని ఉంటుంది, ముద్రింప వేయబడి ఉన్నాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనం ఆలోచిద్దాం. క్రీస్తును నమ్మినటువంటి వారమైతే ఆయన యొక్క బిలీవర్స్గా, విశ్వాసులుగా ఉన్నాం. ఇది అందరం నమ్ముతాం. మరి క్రీస్తును యందు విశ్వాసం కలవారమైతే ఆయన వాక్యమందు నిలిచి ఉన్నాము.
తప్పకుండా నిలిచి ఉంటాం. ఎందుకంటే వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నాం, చదువుతున్నాం, మనం వాక్యాన్ని నమ్ముతాం. అంటే వాక్యం నిలిచి ఉన్నాం. మన వాక్యం మందు నిలిచిన వారమైతే ఆయన నిజమైన శిష్యులుగా ఉన్నాం. అది మనం ఒప్పుకోవాలి. నిజమైన శిష్యులుగా ఉన్నామని ఒప్పుకుందాం. మరి ఆయన శిష్యులుగా ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. మరి అవన్నీ కూడా మనం ఆలోచించి ఈరోజు నేర్చుకున్న విషయాలు ఏవైతే మనము వినాలో, మనం మనం మన మనం ఏ విషయాలైతే ఏ విషయాలను ఆసక్తి కలిగి ఉండాలో ఆ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. మరి ఆ విషయాలన్నీ మన మనసులో పెట్టుకొని ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం నాయన. దేవా, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. దేవా, నేను నమ్మి విశ్వాసులుగా బిలీవర్స్ గా ఉంచారు, స్తోత్రం. దేవా, మీరు నమ్మి వాక్యాన్ని అందు నిలిచిన వారమైతే నిజమైన శిష్యులుగా ఉన్నామని చెప్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన. మరి వాక్యంలో సత్యాన్ని మేము తెలుసుకొని ఆ రీతిగా ఉండే బిడ్డలుగా మమ్మలను నిలబెట్టండి. ఎన్నో విషయాల్లో చాలా వీక్ గా ఉంటాం నాయన. నాలో ఉన్నటువంటి నేనును ఇంకా అదే దానికే ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. నాలో ఉన్న నేనును దేవా, మళ్ళీ నాలో ఉన్న నేను అనేటటువంటి ఆ యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని సిలువ వేసేటటువంటి కృపను ప్రతిదినం నాకు అనుగ్రహించమని, మా అందరికి అనుగ్రహించమని, నీ బిడ్డలుగా, నేను వెంబడించే బిడ్డలుగా, నిజమైనటువంటి మంచి ఉప్పుగా ఉండేటటువంటి వారంగా ప్రతిదీ నీకు సమర్పించుకొని నీ బిడ్డలుగా జీవించేటటువంటి గొప్ప ఆశీర్వాదం, రాజ్యాన్ని ప్రకటించే వారుగా ఉండే విధంగా దేవా, నీ రాజ్యంలో నీ రాజ్యంలో పనిచేసే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. లోకరీతిగా ఆలోచిస్తూ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆకర్షితమై వాటి వైపే సమయం వెచ్చిస్తూ వాటినే సమకూర్చుకుంటూ లోకంలో ధనాన్ని సమకూర్చుకుంటూ దేవా, నీ రాజ్యంలో వెనుకబడేవారుగా ఉండకుండా పరలోకమందు ధనం సమకూర్చేవారుగా ఉన్నట్లుగా మనం నిలబెట్టండి. చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. యేసుక్రీస్తు శిష్యులు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి అద్భుత రీతిలో వివరించిన డాక్టర్ శాంసన్ సుజితయ్య గారికి విబిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యేసు శిష్యులు దేవుని Praise వాక్యంలో నిలిచి, ప్రైజ్ లార్డ్ సార్, దేవుని వాక్యంలో నిలిచి సత్యంను గ్రహించే వారిగా ఉండాలి. మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగి జీవం గలవారుగా ఉండాలి. బహుగా ఫలించి తండ్రిని మహిమపరచాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉండాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరగకూడదు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఉప్పు సారం కలిగి ఉండాలి. క్రీస్తుతో సిలువ వేయబడాలి. మన సిలువను మోసుకొని ఆయన వెంబడించాలి. మనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టే వారంగా ఉండాలి. యేసుని వెంబడించుట అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మరి చక్కని వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి ఉదయకాలంలో వందనాలు. అయ్యా, మరి అయ్యగారి శాంసన్ గారి ద్వారా మీరు చక్కని ఉపదేశాన్ని మాకు అనుగ్రహించారు. మరి తండ్రి, నక్కలకు బరిలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, మనిషి కుమారుడు నివసించడానికి స్థలం లేదని, మరి అనేక విషయాల యందు శ్రద్ధ కలిగి మరి సాకులతో మాట్లాడే వారితో చెప్పి, మరి మృతులనే పాతి పెట్టుకుంటారని, అలాగే తండ్రి మరి శిష్యరికం కలిగి ఉండడం అనేది అది అభివృద్ధికి, మేలుకు, మరి దేవుణ్ణి అనుసరించి ఆయన అనుసరించే విషయంలో అది మంచి శుభకరమైన సంకేతంగా ఉంటున్నదని మరి చక్కగా తెలియజేసి ఉంటున్నారు. మరి తండ్రి, ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, నా మాటలే ఆత్మయు జీవమై ఉన్నాయని ఎంతో అద్భుతమైనటువంటి ఆ విషయాలను మేము ధ్యానించగలిగి ఉంటున్నాం. మరి తండ్రి, రోమిల్ రాసిన పత్రికలో ఎవడైనా నా ఆత్మ లేనివాడైతే, ప్రభు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదని, మరి వాక్యంలో నాటబడము, ఎదగడము, ఫలించడము, విస్తరించడం, వ్యాపించడము, ఇవన్నీ కూడా మీకు ఇష్టం నాయనా. మరి తండ్రి, మరి ఎంతో మరి ఒక వ్యక్తి మరి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నారు అంటే, విన్న సంగతులను పక్కన పెట్టి తన స్వనీతిని బహిరంగపరుచుకుంటున్నప్పుడు ఆయన మీరు గద్దించిన విధానాన్ని మేము చూస్తున్నాం నాయన. మరి ఈ లోకం అనేటువంటి విషయంలో మీకు అనుకూలంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మేము చూస్తున్నాం. అయ్యా, మరి అయ్యగారి ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ శుభ సంతోషాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
మరి శిష్యరికము అనగా అర్థం ఏంటంటే పరిపూర్ణంగా మరి ఆయనతో ఉండడము, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మరి ఆయన వెంబడించి ఆయనతో నిలిచి ఫలించడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక ఆలోచనగా ఉంటున్నది. కనుక తండ్రి, ఈ లోకంలో మిమ్మల్ని ఎడవకుండా ప్రతినిత్యము మీ యొక్క వాక్యాలు వినడానికి, మీతో తండ్రి కలిసి ఉండడానికి ఇలాంటి గొప్ప అవకాశాలు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఏర్పాట్లో ఉన్నటువంటి పెద్దలైన వారందరినీ పేరు పేరున దీవించండి. అలాగే ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన పరులను మరి తండ్రి పెద్దలను తండ్రి ఆశీర్వదించండి. అలాగే తండ్రి వారు చేస్తున్న ప్రతి మనవిలో మరి మేమెంతో మేలు పొందుతున్నాం. అలాగే తండ్రి మరి మీ కృపలో వారిని కూడా వారి అవసరాలు కూడా తీర్చమని వేడుకుంటున్నాం. మరి జీవరత్న కురుమారి గారు, అలాగే మరి జేమ్స్ అయ్య గారు, మరి కొంతమంది మాకు కనుమరుగా ఉంటున్నారు. మరి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు. అయ్యా మీరు సహాయం దయచేయండి, ఆరోగ్యపరంగా మీ కృప చూపండి. అలాగే మా యొక్క అనంతపురం జిల్లాలో మేడం గారి కుటుంబాన్ని, ఆయా సార్ని, వారికి ఇచ్చిన సంతానం, వారి పిల్లలను 3 తరాలు చూడగలిగిన గొప్ప ధన్యతను ఆ కుటుంబానికి మీరు అనుగ్రహించారు. అయ్యా తండ్రి, మీరు పరిస్థితులు బట్టి మరి తండ్రి అమ్మగారి ఆరోగ్యంలో చక్కని కృప చూపండి, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాను. అలాగే తండ్రి మరి మా ఈ సందేశాలు మా హృదయంలో మేము నాటుకుంటూ ఒకరికొరు అన్యోన్యతలో మీ ఆత్మీయతలో శిష్యరికం పొంది తగ్గించుకొని లోబడి మీరు చెప్పిన విధముగానే మేము చేయడానికి, మరి మిమ్మల్ని మేము సంసిద్ధం చేసుకోవడానికి ఎంత అవసరమైనటువంటి విషయాలను దిద్దుబాటు కలిగి ముందుకు సాగేదానికి సహాయము సహకారం అందించండి. మరి పొద్దున్నే లేచి తండ్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మమ్మల్ని తండ్రి మీ యొక్క సన్నిధిలోనికి, మీ మాటల్లోనికి, సహవాసంలోనికి పిలుస్తున్నటువంటి మరి తండ్రి ఆ యొక్క అధ్యక్షతను వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ ప్రయాసకు ప్రతిఫలముగా వారి కుటుంబాల్లో ఉన్న కొరతలు, ఇబ్బందులు, కావలసిన అవసరాలు వాటన్నిటిని మీరు తీర్చి మీ కృపలో బలపరచండి. తండ్రి మరి యొక్క సహవాసాన్ని ఆశీర్వదిస్తూ మీ చిత్తానికి అనుకూలంగా దినదినము ఫలింపు చేస్తున్న విధి విధానానికి స్తుతురాలు చెల్లించుకుంటున్నాయినా చక్కటి ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు నాయన తండ్రి, మరి అయ్యగారి పరిచర్యను ఆయన చేస్తున్నటువంటి గొప్ప ఆ యొక్కనైనా మరి ఆ యొక్క మెదడు సంబంధించినటువంటి ఎంతో మంచి మరి తండ్రి ఎంతో మందికి ఆ పరిస్థితులను చక్కబెడుతున్నటువంటి అయ్యగారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ఉన్నది ఉన్నట్లుగా స్పష్టముగా జీవించాలని, పరిశుద్ధతగా జీవించాలని, మరి ఆయన మీ ఎదురుగా మేము ఉన్నది ఉన్నట్లుగా జీవించడం చాలా యుక్తమైనదని ఎంతో మాకు తండ్రి విశ్లేషణకరంగా ఎన్నో మాటలు చెప్పారు. అయ్యగారిని, కుటుంబాన్ని, తన పనిని, మరి తన ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆ కుటుంబం ద్వారా ఆత్మలు ఆదరించబడినట్లు సహాయ సహకారాలు అందించండి. నాయనమూర్తి, మరొకసారి మీకు ఈ యొక్క సహవాసాన్ని బట్టి కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునందు అడిగినవన్నీ పొందుకుంటూ మరి యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయ వారిని క్షమించున్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధం చేత దుష్టుడి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అంత్యాసరం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరగా వచ్చిన మనందరి మీదను, ఈరోజు చక్కని ఉపదేశాన్ని ఇచ్చిన అయ్య గారి మీదను తోడుగా ఉండి ఈ రోజు అంతటిలో కూడా ఆయన కృపాక్షేమాలు మనం వెనువెంట ఉంచి మనం వెళ్తూ, కూర్చుంటూ, తింటూ చేస్తున్న ప్రతి ఆలోచనలోనూ సత్ఫలితాలను దయచేసి ఆయన కృపాక్షేమాలు మనతో ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన అశ్వ విజయ్ కుమార్ గారికి, వర్తమానికులు డాక్టర్ శాంసన్ గారికి, అలాగే కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీకి అంతా కూడా ప్రభు నామంలో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.